లిక్కర్ స్కామ్కు సంబంధించి రోజుకొక కుట్ర కోణం అయితే బయటపడుతుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్లో అటు పొలిటికల్ లీడర్స్తో పాటు ఇటు అధికారులు అందరూ కూడా ఇందులో ఇరుక్కున్నారు, జైలు శిక్ష కూడా అనుభవించారు. ముఖ్యంగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆ కీలక నేతలు అరెస్ట్ అయితే ఆ తర్వాత వాసుదేవరెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు కూడా అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఓఎస్డి కృష్ణమోహన్, జగన్మోహన్ రెడ్డి మాజీ ఓఎస్డి కృష్ణమోహన్తో పాటు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా ఈ స్కాముల్లో ఇరుక్కున్నమాట మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో అవినాష్ రెడ్డి, ఎవరైతే రాజు కసిరెడ్డికి తోడలుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఉన్నాడో, సో అవినాష్ రెడ్డి విచారణలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి వాటాల పంపిణీ విషయంలో ఇద్దరు అంటే ఎవరు, రాజు కసిరెడ్డితో పాటు శరత్ చంద్రారెడ్డి, సో వీళ్ళిద్దరూ కూడా బాహాబాహీకి దిగినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా వాటాల పంపిణీ విషయంలో తేడాలు రావడంతో ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వరకు కూడా ఆ విషయం వచ్చిందనే విషయం అయితే నిన్న అవినాష్ రెడ్డి ద్వారా బయటపడింది. అసలు ఇందులోకి శరత్ చంద్రారెడ్డి ఎందుకు వచ్చాడు అంటే, శరత్ చంద్రారెడ్డి ఎవరంటే మీ అందరికీ తెలుసు, విజయసాయిరెడ్డి, వైసీపీ మాజీ నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడే శరత్ చంద్రారెడ్డి. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా శరత్ చంద్రారెడ్డి పేరు అయితే ఉన్నట్టుగా ఉంది. సో ఈ శరత్ చంద్రారెడ్డి ఏం చేశాడు, ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అసలు ఇది ఎలా వచ్చిందనేది మనం ఒక కథ కింద చూస్తే, మరదల్ని, ఎవరైతే రాజు కసిరెడ్డి మరదల్నే ఇప్పుడు అవినాష్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. సో అంటే రాజు కసిరెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య బంధుత్వం ఉంది. సో ఆ చనువుతోనే, ఆ బంధుత్వంతోనే రాజు కసిరెడ్డిని ఒకసారి కలిసినప్పుడు రాజు కసిరెడ్డిని అడిగాడు, సో ఏపీలో ఇలా లిక్కర్ పాలసీ తీసుకొస్తున్నారు కదా, సో నేను అందులో పెట్టుబడి పెట్టాలి అంటే ఎలాగా ఏంటి అని అడిగితే, నువ్వు ఒక కంపెనీని ఏర్పాటు చేసి నువ్వు లిక్కర్ ప్రొడ్యూస్ చెయ్యి, నేను ఏపీలో నేను పెట్టిస్తానని చెప్పి రాజు కసిరెడ్డి చెబితే ఆదాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఆదాన్ అనే సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందులో అవినాష్ పెట్టిన పెట్టుబడి కేవలం 1,00,000. కానీ సుమారుగా ఒక 60 నుంచి 70 కోట్ల రూపాయల పెట్టుబడి ఎవరు పెట్టారయ్యా అంటే శరత్ చంద్రారెడ్డి పెట్టాడు. శరత్ చంద్రారెడ్డి అంటే ఇప్పుడు చెప్పా కదా, విజయసాయి రెడ్డికి బంధువు శరత్ చంద్రారెడ్డి పెట్టుబడి పెట్టాడు. సరే, కొంతకాలం అమ్మకాలు జరిగాయి. అమ్మకాలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటాల పంపిణీ విషయంలో తేడా వచ్చింది. వాటాలు ఏంటి, ఆదాన్ అనే కంపెనీ నుంచి తీసుకెళ్లి రాష్ట్రంలో అమ్ముతున్నందుకు గాను రాజు కసిరెడ్డికి ఇవ్వాల్సిన వాటాల విషయంలో తేడా వచ్చింది. అది ఏం వాటాలు ఏంటి అనేది మనకు డీప్గా తెలియకపోయినప్పటికీ కూడా దీంతో అటు రాజు కసిరెడ్డికి ఇటు శరత్ చంద్రారెడ్డికి మధ్య వైరం అనేది పెరిగిన వైరం ఎక్కడి దాకా వచ్చిందంటే, కూర్చుని మాట్లాడుకునే దాకా కాకుండా ఒకరినొకరు గల్లా పట్టుకుని ప్రశ్నించే దాకా కూడా ఇది రావడంతో అటు రాజు కసిరెడ్డి తక్కువ కాదు, జగన్మోహన్ రెడ్డికి అండుంది, ఇటుపక్క శరత్ చంద్రారెడ్డి తక్కువ కాదు, విజయసాయి రెడ్డికి బంధువు. సో వీరిద్దరి మధ్య బాహాబాహీ రావడంతో ఒక రకంగా ఈ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. దాంతో అవినాష్ రెడ్డి స్వయంగా తానే బయటకు వచ్చానని చెప్పి చెప్తున్నాడు. అతని పేసులో శ్రీనివాస్ అనే మరొక వ్యక్తిని డైరెక్టర్గా చేర్చారు. ఈ ఆదాన్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి. సో వీళ్ళు బయటికి రావడంతో శ్రీనివాస్ అనే వ్యక్తిని చేర్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు అనేది నిన్న అవినాష్ రెడ్డి చెప్పిన మాట. అంటే చివరికి ఈ లిక్కర్ స్కామ్ వాటాల్లో తేడాలు వస్తే కొట్టుకునే వరకు కూడా వ్యవహారం వెళ్ళిందనేది నిన్న సిట్ అధికారులకైతే దృష్టికైతే రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్పాడు అవినాష్ రెడ్డి చాలా స్పష్టంగా, మనీ లాండరింగ్ జరిగిన మాట వాస్తవం. ఆ జరిగినప్పుడు వచ్చినటువంటి సొమ్ము మొత్తం కూడా నాటి ప్రభుత్వ పెద్దలకి వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఆ పెద్దలు ఎవరనేది నాకు తెలియదు. ప్రభుత్వ పెద్దలకు 100కు 100% ప్రభుత్వ పెద్దలకే వెళ్ళింది. మనీ లాండరింగ్ సొమ్ము మొత్తం కూడా వాళ్లే తీసుకున్నారు. అనిల్ చోక్రా ద్వారా, హవాలా వ్యాపారి అనిల్ చోక్రా ద్వారా ఈ మనీ లాండరింగ్ మొత్తం జరిపిన వ్యక్తులు కూడా నాటి వైసీపీ పెద్దలే. ఎవరైతే ఇప్పుడు అంతిమంగా లబ్ధి పొందారో వాళ్లే అనిల్ చోక్రా వెనక ఉండి ఈ హవాలా మార్గాన్ని మొత్తాన్ని కూడా నడిపించారు. కానీ ఎవరి చేతికి వెళ్ళింది అనేది నాకు తెలియదు. దీని వివరాలు మొత్తం కూడా రాజు కసిరెడ్డికే తెలుసు. కర్త కర్మ క్రియగా ఉన్నది రాజు కసిరెడ్డే. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ మీద విచారణ చేస్తామని ప్రకటించిందో నాకు భయం వేసి నేను వెంటనే రాజు కసిరెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే రాజు కసిరెడ్డి ఏమన్నాడు అంటే, కొంతకాలం
కొంతకాలం పాటు నువ్వు విదేశాలకు పారిపో, అవసరమైనప్పుడు వద్దు, కానీ ఇప్పుడప్పుడే నువ్వు ఇక్కడ ఉండొద్దు అంటే నేను భయపడి విదేశాలకు పారిపోయాను. కానీ మొన్న సుప్రీంకోర్టు తీర్పుతో తప్పని పరిస్థితుల్లో ఉన్న వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇండియాకి తిరిగి వచ్చానని చెప్పి నిన్న అవినాష్ అయితే ఆ సిట్ విచారణలో అయితే చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం కోట్ల కోసం ముఠా కోట్లాట, వాటాల్లో తేడా రావడంతో కసిరెడ్డి, శరత్ బాహాబాహి సిట్ కస్టడీలో గుట్టు విప్పిన ముప్పిడి అవినాష్ రెడ్డి. శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడి సోదరుడు. ముప్పిడి అవినాష్ రెడ్డి రాజు కసిరెడ్డికి తోడల్లుడు. మొత్తం వ్యవహారం నడిపించింది రాజు కసిరెడ్డి. ముంబై హవాలా సొమ్మంతా అంతిమ లబ్ధిదారుల కోసమే. సీసాలు, మూతలు, అట్టపెట్టుల్లో కూడా అక్రమాలు జరిగాయని చెప్పి నిన్న విచారణలో అయితే వెల్లడైంది. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్నో చిత్రాలు బయటపడుతున్నాయి. ముడుపుల సొమ్ములో నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయటం, డెన్లలో నోట్ల కట్టలు దాయటం, భారీగా ఆస్తులు, బంగారం కొనుగోలు చేయటం, మనీ లాండరింగ్కి పాల్పడటం, నిందితుల ఇళ్లలో దాచిన నోట్ల కట్టలను పని మనుషులు కొట్టేయటం వంటివి సిటీ దర్యాప్తులో వెలుగు చూశాయి. లిక్కర్ ధరలు భారీగా పెంచి పేదల నుంచి దోచుకున్న సొమ్ము కోసం కూడా ఇప్పుడు కొట్లాట జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము కోసం మద్యం ముఠా బహాబాహికి దిగినట్లుగా తాజాగా బయటకు వచ్చింది. వాటాల పంపిణీలో తేడాలు రావడంతో అసలు సూత్రధారి రాజు కసిరెడ్డి, పెట్టుబడిదారుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నట్లుగా సమాచారం. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ విచారణలో ఈ విషయాలు చెప్పడంతో ఒక్కసారిగా అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పుడు కొట్టుకునేదాకా, వాటాల విషయంలో కొట్టుకునేదాకా వచ్చిందంటే చిన్న విషయం కాదు. రెండోది, ఇద్దరు కూడా తక్కువ కాదు. అసలు రాజు కసిరెడ్డి అంటే ఎవరో చాలా మందికి తెలియదు. రాజు కసిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని సలహాదారుడు పదవి ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి గతంలో ఏపీ ప్రభుత్వానికి సలహాదారుడిగా నెలకు 3.5 లక్షల రూపాయల జీతం కూడా తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కావాలని తెచ్చిపెట్టుకున్నాడు. సో సలహాదారుడి పదవి అనేది కేవలం హోదా కోసమో లేదా 2 రాష్ట్రాల మధ్య తిరగడానికి ఉపయోగపడద్దని ఇచ్చుంటారు నాకు తెలిసి, కానీ అసలు ఆయన బాధ్యత లిక్కర్ స్కామే. సో మొన్న సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. రాజు కసిరెడ్డికి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అంటే మొత్తం కింగ్ పిన్ రాజు కసిరెడ్డి. ఈ మొత్తం నడిపింది, వెనకమాల ఎంతమంది ఉన్నారనేది పక్కన పెడితే ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ముందుకు నడిపిన వ్యక్తి రాజు కసిరెడ్డి. కాబట్టే రాజు కసిరెడ్డి ప్రధానంగా ఇందులో ఇరుక్కున్నాడు. మీకు గతంలో విజయసాయి రెడ్డి కూడా ఒక మాట చెప్పాడు. ఏమని? మొత్తం లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి. రాజు కసిరెడ్డే స్కామ్ చేశాడు, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కావాలంటే నా దగ్గర ఉన్న ఆధారాలు కూడా బయట పెడతాను. రాజు కసిరెడ్డితో పాటు 2-3 సార్లు మేము భేటీ అయినమాట వాస్తవం, కానీ వేరు విషయాల సందర్భంలో నేను భేటీ అయ్యాను తప్ప లిక్కర్ స్కామ్కి సంబంధించి నాకు సంబంధం లేదని గతంలో విజయసాయి రెడ్డి ఓపెన్గానే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు అదే అంశాలను కూడా నిన్న ముప్పిడి అవినాష్ కూడా చెప్పడం జరిగింది. ముడుపుల రూపంలో వచ్చిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా తరలించడం, వ్యాపారం ద్వారా జరిపిన లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో అనేక కీలక విషయాలు అయితే బయటకు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాము, ఇతర భాగోతాలన్నీ రాజు కసిరెడ్డికి తెలిసని చెప్పినట్లు సమాచారం. ఆదాను, ఎస్పీవై అలాగే లీలా డిస్టిలరీస్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ముంబైకి చెందిన ప్రొఫెషనల్ హవాలా ఏజెంట్ల పేర్లు కూడా సూచించింది. అంతిమ లబ్ధిదారులేనన్న సంచలన విషయాన్ని నిన్న అవినాష్ రెడ్డి బయటపెట్టాడు. ఈ హవాలా వ్యాపారంలో అనిల్ చోక్రా అనే పేరు మనం ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చాం. ఈ కేసులో A49గా ఉన్నాడు. ఈ అనిల్ చోక్రా అనే వ్యక్తి పేరును సూచించిన వ్యక్తి కూడా వైసీపీ పెద్దలే. ఈ అంతిమంగా డబ్బు ఎవరికైతే చేరిందని మనం చెప్తున్నామో వాళ్ళే హవాలా ఏజెంట్ల పేర్లు కూడా సూచించి వారి ద్వారా ఈ హవాలా సొమ్ము నడపాలి అని చెప్పారని చెప్పి నిన్న అవినాష్ బయటపెట్టాడు. సో అదే విషయం బయటపడింది. సో మద్యం ముఠా సభ్యులు తీసుకున్న సొమ్ము మార్పిడికి హైదరాబాద్లోనే తగిన అవకాశాలు ఉన్నాయని, ముంబైకి చెందిన చోక్రా లావాదేవీలన్నీ పెద్దలకు సంబంధించిన సొమ్ములేనని వివరించినట్లుగా సమాచారం. ఇక అంతా రాజు కసిరెడ్డికి తెలుసు. సో నిన్న అవినాష్ తన ఫ్యామిలీ హిస్టరీ కూడా కొంత చెప్పినట్టున్నాడు. మాది వాస్తవానికి చాలా పెద్ద కుటుంబం, మా తాతలు జమీందారులు. ఇప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో ఒకప్పుడు మెజారిటీ ఆస్తులన్నీ కూడా మావే. మాకు హైదరాబాద్లో మద్యం షాపులు ఉన్నాయి. నేనే నా తమ్ముడు వాటిని చూసుకుంటాం. రాజు కసిరెడ్డి మరదలిని పెళ్లి చేసుకున్న నేను బంధువుగా అతని ఇంటికి వెళ్ళినప్పుడు మద్యం వ్యవహారం గురించి విన్నాను. వ్యాపారం గురించి రాజును అడిగాను. సొంతగా ఏదో ఒక మద్యం బ్రాండ్ రిజిస్టర్ చేసి ఉత్పత్తి చేస్తే ఏపీ
ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులకు సరఫరా చేయవచ్చని చెప్పాడు. నేను ₹1,00,000 ఆదాన్ డిస్టిలరీస్ ప్రారంభించాను. అందులో నన్ను మరొక వ్యక్తిని డైరెక్టర్గా పెట్టారు. విజయసాయిరెడ్డి అల్లులు సోదరుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి తరపున ఆ వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. అంటే ఇతనితో పాటు ఉన్నటువంటి రెండవ డైరెక్టర్ ఎవరయ్యా అంటే శరత్ చంద్రారెడ్డి తరపున వచ్చినటువంటి వ్యక్తి. సో ఎలాంటి లైసెన్స్ లేకుండానే మద్యం ఉత్పత్తి చేశారు. అందులో ₹76 కోట్ల శరత్ చంద్రారెడ్డి పెట్టుబడి పెట్టాడు. కొన్నాళ్ల పాటు వ్యాపారం బాగానే జరిగింది. ఎస్పీవై డిస్టిలరీస్ అలాగే లీలా డిస్టిలరీస్ని స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఈ 2 డిస్టిలరీస్ నుంచి ఏం చేశారంటే సబ్లీజ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏకంగా డిస్టిలరీస్నే వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. భయపెట్టి బెదిరించి ఆర్డర్లు ఇవ్వము అని బెదిరించి ఆ 2 డిస్టిలరీస్ను వీళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. లాభాల్లో వాటాల దగ్గర రాజకసిరెడ్డికి శరత్ చంద్రారెడ్డికి మధ్య పెద్ద గొడవలు అయ్యాయి. ఇద్దరు బాహాబాహికి దిగారు. దీంతో నేను డైరెక్టర్గా ఉండలేనని తప్పుకున్నాను. నా స్థానంలో శ్రీనివాస్ అనే వ్యక్తిని చేర్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మొత్తం రాజకసిరెడ్డికి తెలుసు అని చెప్పి విచారించినట్టుగా సమాచారం. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే లిక్కర్ స్కామ్ వెలికి తీస్తామంటూ కూటమి పెద్దలు సిఐడికి కేసు అప్పగించారు. రాజకసిరెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడాను. కొన్నాళ్ల పాటు దేశం వదిలి వెళ్ళిపో, సద్దుమణిగాక తిరిగి రావచ్చని చెప్పడంతోనే నేను దేశం వదిలి వెళ్ళిపోయానని చెప్పాడు. అంటే ఈ వ్యక్తిని పక్క దేశానికి పంపిన వ్యక్తి కూడా రాజకసిరెడ్డి. సో మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో చూడండి ఎన్ని చిత్రాలు బయటకు వస్తున్నాయో. అంటే 1 కాదు 2 కాదు, తీగ ఎక్కడ లాగితే ఎక్కడో డొంక కదులుతుంది. చివరికి అంటే డబ్బు ఎలాంటి పరిస్థితికైనా దారితీస్తుందంటానికి ఉదాహరణ. ఇదే డబ్బు గురించి బట్టలు పట్టుకుని చొక్కాలు పట్టుకుని నువ్వా నేనా అని కొట్టుకునే పరిస్థితి వరకు కూడా వచ్చింది. సో ఈ విషయాన్ని కూడా ఆ సిట్ అధికారులు అయితే పరిగణలో తీసుకుంటున్నారు. మొత్తంగా ఏది ఏమైనా నిన్న అవినాష్ రెడ్డి నోరు విప్పడంతో వైసీపీకి కొత్త కష్టాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు.